ఓం శ్రీ హరి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది శ్రీ పోతన భాగవత మధురిమలు తాత్పర్య సహితము. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. దశమ స్కంధము పూర్వభాగము. శ్రీకృష్ణ అవతార ఘట్టము. చిక్కండు సిరి కౌంగిటిలోన్ జిక్కండు సనకాది యోగి చిత్తాబ్జములన్ జిక్కండు శృతిలతికావళిన్ జిక్కెనతండు లీలన్ దల్లి చేతన్ రోలన్. అతడేమైనా సామాన్యుడా? వేదవేత్తలకు గాని సనకాది మునుల చిత్తములకు గాని లక్ష్మీదేవి యొక్క కౌగిలికి గాని చిక్కనట్టి ఆ సర్వేశ్వరుడు లీలావిలాసముగా ప్రేమమయమైన తల్లి చేతికి చిక్కిపోయి రోలుకు కట్టబడెను. తజ్జనని లోంగిటంగల రజ్జు పరంపరలన్ గ్రమ్మ రన్ సుతన్ గట్టన్ బొజ్జ దిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జన్ గట్టన్ వశమే. బాలకృష్ణుని బంధించుటకు యశోద తమ ఇంటనున్న త్రాళ్లన్నింటినీ తెచ్చి జోడించి కట్ట ప్రయత్నించగా ఆ త్రాళ్ళు ఒక్కసారి చుట్టుటకైనను చాలలేదు. బ్రహ్మాండములతో నిండియున్న బొజ్జను కట్టుటకెవ్వరికైనను వశమగునా? బంధ విమోచనుండీషుండు బంధింపన్ బెనంగు జనని బాలార్చి సుహృద్బంధుడు గావున జననీ బంధంబునన్ గట్టువడియన్ బాటించి నృపా. బంధ విమోచనుడైన తన్ను బంధించుటకు బెనుగులాడుచు శ్రమపడుచున్న తల్లి ఎడల జాలిపడి సుహృద్బంధుడు అనగా ప్రతిఫలమాశింపక సహాయపడువాడు గనుక నా స్వామి కరుణించి తల్లి చేత కట్టబడెను. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ భూని నిబద్ధుండగునే శ్రీనాథుండు భక్తియుతుల చేతం బోలెన్. జ్ఞానులచే గాని మునులచే గాని దానములు చేయువారిచే గాని యోగశాస్త్రాధ్యయనములు చేయువారిచే గాని శ్రీనాథుడు తనకు తానుగా బంధింపబడునా? భక్తియుతులచే బంధింపబడునట్లు. నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపైన్ జూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపైన్ జిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. బాలకృష్ణుని బొజ్జకు త్రాడుగట్టి ఒక రోలుకు యశోద కట్టగా కృష్ణుడా రోలు నీడ్చుకుని పోయి రెండు మద్ది చెట్ల మధ్యగా వెళ్ళగా నా వృక్షములు నేలగూలి వాని నుండి నారదునిచే శపింపబడి కృష్ణపాద స్పర్శచే శాపవిముక్తులైన ఇద్దరు యక్షులు వచ్చి శ్రీకృష్ణుని విధముగా స్తుతించిరి. ఓ స్వామి పద్మదళనేత్ర, మాకేమియూ వద్దు. నీ యొక్క దివ్యమంగళ స్థుతులను ఆలకించు చెవులును నీ యొక్క గుణవైభవ కీర్తులను ప్రశంసించగల వాక్శక్తియు నీ కొరకు నీ అర్పితముగా పనిచేయు చేతులును ఎల్లప్పుడును నీ దివ్య రూపమునే జూచు కన్నులను నీ పాద పద్మములనే మ్రొక్కు శిరస్సులను నీ సేవయందే లగ్నమగు చిత్తములను నీయందే ఎల్లప్పుడును నిలిచియుండు బుద్ధులను కరుణతో ప్రసాదింపుము దేవా. ఎన్నండునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ గన్నులన్ గానరట్టి హరిన్ గౌంగిటన్ జేర్చుచున్ జట్ట బట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచున్ దద్దయున్ భయపడి కూడి యాడుచున్ మన్ననసేయు వల్లవ కుమారుల భాగ్యములింత యొప్పునే.
సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుతో నిట్లనెను. ఎంతటి పరమయోగులైనను ఎన్నడైనను ఎవ్వని పాదధూళి నొకించుకైనను కన్నుల గానలేరో ఎట్టి ఆ శ్రీహరిని కౌగలించుకొనుచు చెట్టబట్టుచు తన్నుకొనుచు వృద్ధుకొనుచు నవ్వుచు మీదపడుచు కలుసుకొనుచు ఆడుచు మన్నన చేయుచునుండు ఆ గోపకుమారుల భాగ్యములెన్నవశమే ఎవ్వరికైనను. ఎండన్ మ్రగ్గితిరాన్ కటంబడి తిరంకేలా విలంబింపంగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేంగలు నీరుద్రావి ఇరవందం బచ్చికల్ మేయుచుండంబై విహరించుచుండంగా నమంద ప్రీతి భక్షింతమే. బాలకృష్ణుడు తన తోటి గొల్ల బాలురతో దూడలను మేతకు కొనిపోవుచుండెను. పిల్లలు ఇళ్ల నుండి చలిది అన్నము తీసుకెళ్లి ఎడవిలోనూ నది ఇసుక తిన్నెలపైనను కూర్చుని తినుచుండిరి. ఒకనాడు సకులతో కృష్ణుడిట్లనియే, మీరంతా ఎండలో మ్రగ్గితిరి కదా, యాకలి బడితిరి, ఇంక నాలస్యము చేయనేలా, రెండు బాలకులారా చలిది కూడు తినెదము. ఇది కడు రమ్యమైన స్థలము. లేగలు నీరు ద్రావి చక్కగా పచ్చికలు మేయుచు గుంపులుగా విహరించుచుండగా మనమానందముగా ఎన్నము భుజించుదుము. జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులైయున్న రే కులచందంబునన్ కృష్ణునిం దిరదిరా గూర్చుండి వీక్షింపుచున్ శిలలున్ బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా. పద్మ పుష్పకర్ణిక చుట్టూ నమరియున్న పుష్పరేకుల వలె బాలకృష్ణుని చుట్టూ నా బాలురందరూ చక్కగా తీర్చిదిద్దినట్లు కూర్చొని కర్ణిక వలె మధ్యను కూర్చున్న బాలకృష్ణుని తదేక దీక్షతో వీక్షింపుచు బండరాళ్లపై ఆకులు గడ్డి లతలు పువ్వులు పరచుకొని పెద్ద ఆకులే కంచములుగా పేర్చుకొని యా గోపబాలురన్నము భుజించిరి. కడుపున దిండుగాన్ గట్టిన వలువలో లలితావంశనాళంబున్ జొనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణీకడాన్ చంకని రికి మీంగడ పెరుంగుతో మేళవించిన చల్ది ముద్ద డావలి చేత మొనయ నునిచి చెలరేగి కొసరి తెచ్చిన యూరుంగాయలు వ్రేళ్ల సందుల నెల్లవెలయ నిరికి సంగడీల నడుమన్ జక్కనన్ గూర్చుండి నర్మభాషణముల నెగవు నెరపి యోగభోక్త కృష్ణుండమరులు వెరంగంద శైశవంబు మెరసి చల్ది గుడిచే. నడుము చుట్టూ దిండువలె కట్టబడిన దట్టీకి దోపబడిన మురళి కొమ్ము బెత్తము జారకుండా నమర్చి మేగడ పెరుగుతో కలిపిన చలిది ముద్దను వామహస్తమున పొందుగా నుంచి ఇంటి నుండి అడిగి తెచ్చుకొన్న యూరుగాయ ముక్కను వ్రేళ్ల సందులో నిరికించి మిత్రుల మధ్యను చక్కగా కూర్చొని పరిహాసములాడుకొనుచు నవ్వులను పుట్టించుచు యజ్ఞపురుషుడు యజ్ఞభోక్తయైన శ్రీకృష్ణుడు దేవతలాశ్చర్యము చెందగా తన బాల్యములో చలిది తిని ప్రకాశించెను. కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయ హారాళితో స్వర్ణభ్రాజిత వేత్రదండకముతో సత్పించదామంబుతోన్ పూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోన్ దూర్ణత్వంబున నేగె లేంగలకు నై దూరాట వీవీధికిన్. గోపబాలురందరూ చలిది తినుటకు సిద్ధపడియుండగా దూడలన్నీ కనబడనందున బాలకృష్ణుడే స్వయముగా నేవెళ్ళి దూడలను తోలుకొని వచ్చెదనని పరుగున వెళ్ళెను. బాలకృష్ణుని కురులు కాకి రెక్కల వలె నల్లగా నుండి చెవుల వరకు వ్రేలాడుచుండెను. మెడలో హారములుండెను.
బంగారు కట్లతో మెరయుచున్న బెత్తముతోనూ తులసీదామముతోనూ యురకలు వేసే ఉత్సాహముతోనూ కరకమలములో అనగా చేతిలో ఎన్నము ముద్దతోనూ లేగలను తెచ్చుటకై శ్రీకృష్ణుడు ఎరణ్య మార్గమున వడివడిగా దూరమునకు వెళ్ళెను. వంచింపంబని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులన్ బాలురన్ వంచించెన్ గనున్ బ్రామి తన్ను మరలన్ వంచించుటాశ్చర్యమే వంచింపన్ ధనకేల తెచ్చుటకు నైవల్దంచు బ్రహ్మాండములున్ వంచింపన్ మరలింపనేర్చు హరిలీలన్ మందహాసాస్యుండై. శ్రీకృష్ణ భగవానుని అద్భుత దివ్యలీలలను కళ్లతో చూడదలిచిన బ్రహ్మదేవుడు దూడలనొక గుహలో దాచియుంచెను. బాలకృష్ణుడు దూడలను గానక తిరిగి బాలురు కూర్చొనియున్న తావునకు పోయి చూడగా వారు కూడా నక్కడ లేరు. అసలు రహస్యమును తెలుసుకొని కృష్ణుడిట్లు అనుకొనెను, బ్రహ్మ ఈ విధముగా దూడలను బాలురను మాయము చేయ నగత్యము లేదు. నన్ను కూడా మోసము చేయుట యాశ్చర్యముగానున్నదే. శ్రీహరి బ్రహ్మాండములను తెచ్చుచు సృష్టింపుచు లయింపజేయుచుండ నీ బ్రహ్మ వేరొక మాయను సృష్టింపనేలా అని మందహాసముతో యోచించెను. గోపాలసుతులు లేరని గోపికలకున్ జెప్పనేల గోపాలకులున్ గోపికలు నలరబాలుర క్రేపుల రూపముల నేన్ జరించెద ననుచున్. గోపబాలకులు గోవత్సములు లేరని గోపికలకు చెప్పనేలా గోపాలురు గోపమ్మలు సంతోషించునట్లుగా నేనే యా బాలకుల రూపములను దూడల రూపములను ధరించి సంచరించెదనుగాక. కర్రముల్ పాదములున్ శిరంబులవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులున్ గన్నులున్ శ్రవణముల్ దాంతాదులున్ దండకాంబర స్రగ్వేణు విషాణభూషణ వయో భాషా గుణాఖ్యానత పరతల్ వీడ్వడకుండన్ దాల్చె విభుండా వత్సార్భకాకారముల్. స్వామి ఎందరు గోపబాలురుండిరో ఎన్ని గోవత్సములుండెనో ముమ్మూర్తులా ఎన్ని రూపములను దాల్చెను. రూపములే కాదు గుణగణ స్వభావములు కూడా నట్లేయుండునట్లు చేసెను. వారి పాదములు చేతులు శిరములు నడుములు ముఖములు వక్షస్థలములు ముక్కులు కన్నులు చెవులు దంతములు కర్రలు దుస్తులు కంఠమాలలు వేణువులు కొమ్ములు భూషణములు వయస్సులు భాషాదులు శ్రద్ధలు నేదియును విడువకుండా నన్నియు తానే అయి వెలసెను. బ్రహ్మ పంపునంగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్ బ్రహ్మనొక్కండన్గాని వేరొక బ్రహ్మలేండు సృజింపన్గా. బ్రహ్మ నేను సృజింప నుండొక బాలవత్స కదంబమే బ్రహ్మమందు జనించెనొక్కట బ్రహ్మమైనది చూడంగన్. శ్రీకృష్ణుడే గోవత్సములుగను గోపబాలురుగను మెలగుచు నొక ఏడాది అయినది. ఎప్పటి వలెనే సకలము జరిగిపోచుండుటను చూచి బాలురను దూడలను తాను దాచియుంచగా మరి ఈ కృష్ణునితోనున్న వారెవరు ఎట్లు వచ్చిరి అని బ్రహ్మ ఆశ్చర్యముతో నిట్లనుకొనెను. బ్రహ్మ సంకల్పించిన గాని ప్రాణి సృష్టి జరుగదు కదా. సృష్టించుటకు బ్రహ్మను నేనొక్కడినే కాని వేరెవ్వరునూ లేరే. మరి నేను సృష్టింపనిదే ఈ బాలురు గోవత్సముల సమూహము ఏ సృష్టి నుంచి వచ్చినవి? చూడగా అంతయు అద్భుతముగానున్నదే. మోహములేక జగంబుల మోహింపంగ జేయ నేర్పు మొనసిన విష్ణున్ మోహింపించద ననియడు మోహమున విధాత తానే మోహితుండయ్యన్. తాను మోహములో బడకుండా జగములనే మోహింపజేయగల నేర్పరి అయిన విష్ణువునే భ్రమింపజేయదలచుకొన్న బ్రహ్మ తానే భ్రమలో పడిపోయెను కదా. పగలు ఖద్యోత రుచి చెడు పగిరి రాత్రి మంచు చీంకటి లీనమై మాయుమాట్కి విష్ణుపై నన్యమాయలు విశదమగునే చెడి
నిజేసుల గరిమంబున్ జెరుచున్గాక. పగటివేళ ప్రకాశించు సూర్యకాంతి రాత్రియగుసరికి అదృశ్యమైనట్లు ధవళకాంతి లీను మంచు చీకటిలో లీనమై తన కాంతిని పోగొట్టుకొన్నట్లు స్వకీయ మాయచే విశ్వమును మోహింపజేయు విష్ణువుపై ఇతరుల మాయ పనిచేయునా? మీదు మిక్కిలి మాయను ప్రయోగించు వారినే తమ మాయ న్యూనపరచును కదా. పుట్టితి బుద్ధి ఎరింగితిన్ బుట్టించితి జగము సగము పోయెను ప్రాయం బిట్టివి నూతన సృష్టులు పుట్టుటలే దౌర ఇట్టి భూమెలు భూమిన్. నేను పుట్టి బుద్ధి ఎరింగి జగములననేక మారులు పుట్టించి తిని నా యాయుర్దాయము సగము చెల్లిపోయినది. కాని ఔరా ఇటువంటి నూతన సృష్టులు మాయలును ఈ భూమిపై నెన్నడును పుట్టలేదే. ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోకముద్దీపిత మయ్యనట్టి విభుతేజమున్ గన్నులన్ జక్కన్ జూడంగా నోపక పారవస్యమును నొందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్టి మైమరచెనప్పుడు చిత్రపు రూపు కైవడిన్. ఏ పరమేశ్వరుని తేజముచే ఈ చరాచర విశ్వమంతయు సచేతనమై ప్రవర్తించుచున్నదో, యా విభుని తేజమును కన్నులారా వీక్షింపజాలక సృష్టికర్త ఇంద్రియములన్నీయును శాంతింపబడినవాడై పరవశుడై మైమరచినవాడై ఒక ప్రతిమ వలె నుండిపోయెను. తన కన్యములు లేక తనరారి మమ్మూల విభుండయ్యున్ గ్రేపుల వెదకువాని నకిలజ్ఞుండై యొక్కండయ్యు నగ్నాకృతి జలికాండ్రన్ బెక్కండ్రన్ జిరువాని బహిరంతరాద్యంత భావశూన్యుండయ్యు నంతంత నడుగు చొప్పరయువాని గురు గంభీరుండయ్యు గురువులు వారుచు నట్టిట్టు పాతరలాడువాని జాతిరహితుండయ్యున్ జాతుర గోపార్భక భావమెల్ల నచ్చుపడినమేని చెలువువాని హస్త సీతాన్న కబళంబు వానిన్గాంచు నప్పుడు వాణి మగండు. ఏకైక విభుడై ప్రకాశించువాడైనను అంతటను తానే అయి ఉండువాడైనను దూడలు కనబడనిచో నందరివలే వెదకువాడును అంతయు తెలిసిన సర్వజ్ఞుడైనను అజ్ఞాని వలె చిలికాండ్రను పిలిచి అడిగి తెలుసుకొనువాడును లోపలను బయటను ఆది అంతముల దేనియందును ఆసక్తి లేనివాడైనను మాటిమాటికి నడిగి సంపాదించువాడును తానే ఒక గొప్ప జగద్గురువై ఉండియు గురువులను ప్రతీక్షించుచు అటునిటు నర్తనలు చేయువాడును జాతివర్ణ గుణములేవియూ లేనివాడైనను గొల్లబాలురతో గూడి గొల్లవానిగా భావింపబడువాడును సుందరుడును చేత చలిదియన్నము ముద్దను పట్టుకొనువాడునైన కృష్ణుని గాంచెను బ్రహ్మదేవుడప్పుడు. శంపాలతిక తోడి జలదంబు కైవడి మెరంగు టొల్లియ తోడి మేనివానిన్ గమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణు చిహ్నంబుల వెలయువానిన్ గుంజా వినిర్మిత కుండలంబుల వాణి సికిపించ వేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రాత కంఠమువాని నళిన కోమల చరణముల వానిన్ గరుణ గడలు కొనిన కడకంటి వాని గోపాల బాలు భంగిన్ బరంగువాని నగుమొగంబువాని ననున్గన్న తండ్రిని నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష. బ్రహ్మదేవుడు తన 4 శిరస్సులను వంచి మ్రొక్కి ఇట్లనెను. మేఘముపైని మెరుపు తీగ వలె మెరయుచున్న నుత్తరీయము మేనుపైనున్న వానిని రుచికరమైన ఎన్నము ముద్దచేత నిడుకొని బెత్తము కొమ్ము వేణువు చిహ్నములతో ప్రకాశించువానిని పూగుత్తు కుండలములను చెవుల ధరించువానిని జుత్తుముడిపై నెమలి కన్నుగల వానిని వనపుష్పమాలికలను కంఠమున ధరించువానిని కరుణ యుప్పొంగు క్రీగంటి చూపులవానిని గోపాలబాలుని వలె ప్రవర్తించువానిని నగుమోముతో నుండువాడును అయిన నను గన్న తండ్రివైన ఓ నీరజాక్ష కృష్ణ నిన్ను మ్రొక్కి భజింతును.
నన్ను మన్నించి భవజ్జనంబులకు నానందంబు నిండించునీ తను రూపం విదే నా మనంబున కచింత్యం వయ్యే నీయుల్ల సద్ఘన విశ్వాకృతి నెవ్వండోపు నెరుంగన్ గైవల్యమయ్యెప్పునాత్మనివేద్యంబగు నీదు వైభవము చందం వెట్టిదో ఈశ్వరా. ప్రభు, నన్ను మన్నించి నీ యొక్క ప్రియజనులకు ఆనందము నింపుము. నీ యొక్క ఈ రూపము నా మనస్సునకు ఊహాతీతమైనది. నీ యొక్క దివ్యమైన మహావిశ్వాకృతిని ఎవ్వడూ నెరుంగలేడు. ఆత్మనివేదన ద్వారా కైవల్యమును పొందించునట్టి నీ యొక్క వైభవ స్వరూపమెట్టిదో కదా. తారాతుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూర్భారావతీర్ణ వారును నీ రమ్య గుణంబులెన్న నేరరగణ్యా. స్వామి, భూభార నివారక, తారలను, మంచు బిందువులను, తుంపరలలోని కణములను, ధూళి కణములనైనను బుద్ధిమంతులైన మేధావులు లెక్కింపగలరేమో గాని నీ యొక్క రమ్యమైన గుణములను లెక్కింపలేరు కదా. మాయలు గల్గువారలను మాయలన్ బెట్టెడి ప్రోడ నిన్ను నా మాయన్ గలంచి నీ మహిమ మానమున్ జూచెదనంచు నేరమిన్ జేయంగ భూనితిన్ గరుణసేయుము కాపుము యోగిరాజవాగ్గేయ దవాగ్నిన్ దజ్జనిత కీలము గెల్చు వెలుంగ నేర్చునే. ఓ యోగీశ్వరా, మాయలు చేయగలవారినే మాయలలో ముంచెడి నేర్పరివి నీవు. అటువంటి నిన్నే భ్రమపెట్టదలచి నీ మహిమ యొక్క సీమను జూచెదననుకొని ఆజ్ఞానముచే వ్యపచారము చేసిన నన్ను కరుణతో క్షమించి కావుమయ్యా దేవా. దావాగ్ని నుండి ఉద్భవించిన జ్వాల దావాగ్ని నుండి విడివడి స్వతంత్రించి ఉండగలదా స్వామి? కడుపు లోపలనున్న పాపండు కాలన్ దన్నినన్ గిన్కతో నడువన్ బోలునే కాంగి తల్లికి నాథ సన్నము దొడ్డునై ఎడంగి కారణ కార్యరూపమునైన ఈ సకలంబుని కడుపులోనిదిగాదే పాపండంగాక నే మరి ఎవ్వండన్. తండ్రి కడుపులోనున్న బిడ్డడు కాలదన్నిన కోపముతో తల్లి ఆ బిడ్డను కొట్టుట తగునా? చిన్నవి పెద్దవి అనడి భేదము లేక కార్యాకారణ రూపమైన ఈ సకలము నీ యొక్క కడుపులోనిదే కదా స్వామి. నేను నీ పాపడను కాక ఇంకెవ్వడిని. కావున నీవు నన్ను క్షమింపవలయును. భూరిలయ జలధి నిద్రిత నారాయణ నాభికమల నాళమున నజుండారయన్ బుట్టెననుట నిజమో రాజీవాక్ష పుట్టె నోటు దలంపన్. పరిశీలింపగా ఓ రాజీవలోచన, మహత్తరమైన ప్రళయకాల జలధిలో అనగా పాలసముద్రము యోగ నిద్రలో నున్న నారాయణుని నాభీకమలపు నాళమున బ్రహ్మ పుట్టెననుట సత్యము అనగా బ్రహ్మస్తుతి. ఎరింగిన వారికి దోంతవు నెరిన్ భృత్కృతిన్ జేరి జగము నిర్మింపంగ నా తెరంగున రక్షింపంగ నీ తెరంగున బ్రహరింప రుద్రు తెరంగున నీశా. ప్రభు, నీవు జ్ఞానులకు బుద్ధిగోచరుడవు. క్రమముగా ప్రకృతితో కలిసి విశ్వమును నా రూపము దాల్చి సృష్టింతువు. నీ నిజ రూపమున యా సృష్టిని రక్షించి పోషింతు. మరి రుద్రుని రూపమున సర్వమును హరింపజేతువు కదా పరమేశ్వర. బ్రహ్మస్తుతి. జలచర మృగసురము నినర కులముల జన్మించితీవు కుజనులన్ జరుపన్ జలిమిని సుజనుల మనుపను దలబోయంగరాదు నీ విధంబులనంతా. ఓ యనంతా, నీవు దుష్టులను శిక్షింపుటకును సజ్జనులను రక్షింపుటకును జలచర మృగ సుర ముని నరజాతులలో జన్మించితివి. నీ యొక్క లీల లనూహ్యములు కదా స్వామి. ఏలా బ్రహ్మపదంబు
వేదములకున్ వీక్షింపన్గారాని నిన్నీ లోకంబున నీ వనాంతరమునందీ మందలోన్ గృష్ట యం చాలాపాది సమస్త భావములు నీ అందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినం జాలదే. ఓ జగన్నాథ, వేదములచేనైనను గ్రహింపశక్యము కాని నిన్ను ఈ భూలోకమున, ఈ బృందావనమున, నీ మందలో నిన్ను కృష్ణ యని చొరవగా పిలుచుచు, నాలాపించుచు, ప్రేమించుచు, తమ సర్వస్వమును సమర్పించు నీ గొల్లలలో నొక్కని పాదధూళి అయినను నా శిరస్సులపై బడిన చాలదా నాకీ బ్రహ్మపదం బేదా. రా పూర్ణచంద్రిక, రా గౌతమీ గంగ, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధాజలరాశి, రా మేఘమాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహరిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి ఎనుచు మరియున్ గలుగు వ్యాఖ్యలు గల గోవు లడవిలోన దూరమందు మేయ, ఘనగభీర భాషన్ గడునొప్పన్ జీరునా బీరజనులు బొగడం బెంపు నెగడ. బలరామకృష్ణులు ఇతర గోపబాలురతో గోవుల నడవులకు తోలుకొనిపోయి తామనేక విధముల నాటలాడుకొనుచుండిరి. గోవులు మేతమేయుచు దూరము పోయినచో కృష్ణుడి విధముగా వాటిని చక్కని పేర్లు పెట్టి పిలుచుచుండెను. రాపూర్ణ చంద్రిక, రా గౌతమి గంగా, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధాజలరాశి, రా మేఘమాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా శ్రీ మహాలక్ష్మి, రామంద మారుతి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రమ్ము మందాకిని, రా శుభాంగి ఎనుచు నింకను అనేకమైన సుందర నామములతో దూరముగా మేయుచున్న గోవులను గంభీర నాదముతో నా గొల్లబాలురంతా సంతోషించునట్లుగా కేకలు వేసి పిలుచును. క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.